నిధులు లేక పంచాయతీల అభివృద్ధి అటకెక్కింది. రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు లేని పరిస్థితి నెలకొంది. దీంతో అనేక గ్రామాలు వెలవెలబోతున్నాయి. ఇంతకీ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేది ఎప్పుడు? ఇప్పట్లో ఎలక్షన్లు ఉంటాయా ఉండవా? పల్లిపోరుపై కాంగ్రెస్ తర్జన భర్జన పడుతుంటే విపక్షాలు బస్తీమే సవాల్ అంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్కు లోకల్ టెన్షన్ పట్టుకుందా? రిజర్వేషన్ల అంశం భయపెడుతోందా ఆయన్ను? ప్రభుత్వాన్ని ఓటమి భయమా? లీగల్ టెన్షనా? త్వరలోనే బీసీ కోటాపై కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వనుందా? కాంగ్రెస్ లీడర్లకు లోకల్ టెన్షన్. బీసీ రిజర్వేషన్లపై భిన్న స్వరాలు. ఏడాదిన్నరగా పాలకులు లేరు, పట్టించుకునే నాథుడే లేడు. దేశానికి పట్టుగొమ్మలని చెప్పుకునే గ్రామాల్లో పరిపాలన పడకేసింది. తెలంగాణలో స్థానిక సంగ్రామం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తలపేస్తోంది. స్థానిక పోరు ఇప్పట్లో ఉండేనా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. తెలంగాణలో అధికారానికి వస్తే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. సర్పంచుల పదవీకాలం ముగిసి నెలలు గడుస్తున్నా ఎన్నికలకు అడుగు ముందుకు పడ్డం లేదు. బీసీ రిజర్వేషన్ అమలు కొలిక్కి రాకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడి అన్న చందంగా మారింది తెలంగాణలో గ్రామాల పరిస్థితి. స్పెషల్ ఆఫీసులతోనే పాలన సాగుతోంది. లోకల్ బాడీ ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలనే డెడ్ లైన్ ను ప్రభుత్వానికి విధించింది తెలంగాణ హైకోర్టు. దీంతో అధికార కాంగ్రెస్ నేతలు తమ ముందున్న మార్గాలను అన్వేషిస్తున్నారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చ జరిగింది. అయితే ముఖ్య నేతలు భిన్న స్వరాలు వినిపిస్తున్నారట. బీసీ రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలంటున్నారు. లేదంటే ఘోర పరాజయం తప్పదంటున్నారు. మాజీ ఎంపీ వి హనుమంతరావు లాంటి సీనియర్లు ఇప్పటికే సీఎం రేవంత్, కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకువెళ్లారట. మరోవైపు మంత్రివర్గంలో నాన్ బీసీ మంత్రులు 2-3 ఎన్నికలు నిర్వహించకపోతే స్థానిక నాయకత్వం ఎదగదని, ప్రతి సమస్యకు మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రజలు తిరుగుతున్నారని హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. మరికొందరు మాత్రం కాంగ్రెస్ తూతుమంత్రంగా బీసీ రిజర్వేషన్ ఎత్తుకుని అమలు చేయకుండా ఎన్నికలకు వెళుతోందని, బీజేపీ, బీఆర్ఎస్ ప్రజాక్షేత్రంలో ఎండగట్టే ప్రమాదం ఉందని సూచనలు చేశారట. దీంతో అటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి దిక్కుతోచని పరిస్థితి. బీసీ రిజర్వేషన్ అమలు విషయంలో అన్ని మార్గాలను అనుసరించడం ఉత్తమమని భావిస్తోంది రేవంత్ ప్రభుత్వం. రిజర్వేషన్ల అమలు విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి, ఎలా వెళితే ప్రయోజనం కలగనుంది అనే కోణంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సబ్ కమిటీ సమాలోచనలు చేస్తోంది. న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. అయితే రేవంత్ ప్రభుత్వం ముందు 3 మార్గాలున్నాయి. ఒకటి, బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించడం. రెండోది, హైకోర్టు విధించిన సెప్టెంబర్ 30 డెడ్ లైన్ కు మరింత సమయం కోరడం. మూడోది, ఆగస్టు 29న జరిగే కేబినెట్ సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో ఇవ్వడం. ఇలా అన్నింటిపై ఆలోచనలు చేస్తోంది కాంగ్రెస్. ఆగస్టు 28లోగా సబ్ కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఆ రిపోర్టుపై చర్చించి లోకల్ బాడీ ఎలక్షన్లపై రాష్ట్ర సర్కార్ ముందడుగు వేసే ఛాన్స్ కనిపిస్తోంది. మరోవైపు సెప్టెంబర్లోపు ఎన్నికలు నిర్వహించాలని కోర్టు చెప్పడంతో బీసీవాదులు తమ రిజర్వేషన్ల వాటా కోసం మళ్లీ ఫైట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అన్ని పార్టీలను కూడగట్టడం, ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రభావితం చేయడం, కోర్టుల ముందు నిలవాల్సిన అనివార్యత ఏర్పడితే నిలిచి గెలిచేలా వ్యూహరచన చేయడంపై దృష్టి పెడుతున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తుండటంతో తెలంగాణ స్థానిక ఎన్నికలు తదుపరి వచ్చే సార్వత్రిక ఎన్నికల దిశను మార్చనున్నాయి. బీసీలను మచ్చిక చేసుకునేందుకు 42% చట్టబద్ధ రిజర్వేషన్లు ఇచ్చేలా సర్కారు జీవో ఇచ్చినా, ఆర్డినెన్స్ తెచ్చినా, గెజిట్ విడుదల చేసినా మళ్లీ ఎవరైనా కోర్టుకు వెళితే ఎలా అనేది బిగ్ క్వశ్చన్. రాజకీయ పార్టీలు నేరుగా వెళ్లకున్నా ప్రైవేటు వ్యక్తులు కోర్టుకు వెళితే ఎలా అనే సంశయం అందరి మదిలోనూ మెదులుతోంది.